అరుదైన బ్లూ డైమండ్ వేలానికి వచ్చింది. ఈ పురాతన నీలి వజ్రానికి గోల్కొండ బ్లూ డైమండ్ అని పేరు. వచ్చే నెలలో బ్రిటన్ కు చెందిన వేలం సంస్థ క్రిస్టీ ఈ ఆక్షన్ నిర్వహించనుంది. గోల్కొండ వజ్రాల గనుల్లో నుంచి వెలికి తీసిన ఈ డైమండ్ విలువ 400 కోట్ల వరకు ఉండొచ్చు. 23.24 క్యారెట్ల వజ్రాన్ని వేలం వేస్తూ ఉండడం ఇదే తొలిసారి. దీంతో ఇది ఎంత పలుకుతుందో అని సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యం, అసాధారణ రంగు, పరిమాణం కారణంగా ఈ డైమండ్ ఎంతో ఫేమస్ అయింది. నీలి రంగులో మిలమిలా మెరిసిపోయే ఈ వజ్రానికి చాలా చరిత్ర ఉంది. 259 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం ఇండోర్, బరోడా రాజవంశాల వైభవానికి నిదర్శనం. ఇండోర్ మహారాజు యశ్వంతరావు హోల్కర్ది ఈ డైమండ్. ఆయన తండ్రి 1923లో ఫ్రెంచ్ నగల సంస్థ చామెట్తో ఓ బ్రేస్లెట్ తయారు చేయించారు. అందులో ది డైమండ్ బ్లూను పొదిగారు. ఆ తర్వాత యశ్వంతరావు గైక్వాడ్ ది డైమండ్ బ్లూతో పాటు గోల్కొండలో వెలికి తీసిన మరో 2 వజ్రాలతో కలిపి ఓ నెక్లెస్ లో చేయించారు. ఇండోర్ మహారాణి కంఠాన అలంకరించిన ఈ మణిహారం అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. నెక్లెస్ ధరించిన మహారాణి చిత్రాన్ని ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బూటే ది బెన్వెల్ రూపొందించారు. ఆ తర్వాత కాలక్రమంలో చేతులు మారుతూ వచ్చిన ఈ వజ్రం 1947లో న్యూయార్క్ కు చెందిన హ్యారీ విన్సర్ జ్యువెలర్స్ వద్దకు చేరింది. ఆ జ్యువెలర్స్ సంస్థ ది డైమండ్ బ్లూను బ్రూచ్ అనే మరో ఆభరణంలో పొదిగింది. అనంతరం దీన్ని బరోడా మహారాజు సొంతం చేసుకున్నారు. చివరకు అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి తెరమరుగైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఇది వేలానికొచ్చింది. అత్యంత అరుదైన ద డైమండ్ బ్లూ వజ్రాన్ని దక్కించుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని ఆక్షన్ సంస్థ క్రిస్టీ మార్కెటింగ్ చేస్తోంది. గోల్కొండ గనుల్లో పుట్టిన ఈ వజ్రం ప్రపంచంలోని నీలి డైమండ్స్ లో అరుదైనదని ప్రకటించింది. మే 14న జెనీవాలో ఈ వేలంపాట జరగనుంది. వేలంలో ఇది 430 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది.